ఎటువంటి మనస్సు బంధమునకు కారణము, ఎటువంటి మనస్సు మోక్షమునకు కారణము? ఎందుకంటే మనస్సే రెండిటికి కూడా బంధమోక్షములకు కారణమని చెప్పారు కదా, అర్థం చేసుకున్నాం కదా. ఎటువంటి మనస్సు? మరి ఒక మనిషికి ఒక మనస్సేగా ఉంటుంది. ఏ మనస్సు అయితే రజోగుణముతో నిండి ఉంటుందో, తమో గుణము కూడా, రజోగుణము ముఖ్యముగా తమో గుణము కూడా కలిసి ఎక్కువ పర్సెంటేజ్గా ఉంటుందో అది బంధమునకు కారణము. కానీ అదే మనస్సులో ఆ గుణముల యొక్క పాళ్ళు మారితే పర్సంటేజీ సత్వగుణ సంపన్నులమైనామంటే, తమో రజోగుణముల యొక్క ప్రభావము నా మీద లేకుండా నేను చేసుకోగలిగానంటే ఆ మనస్సు శుద్ధ సత్వగుణముతో కూడి ఉన్నది